ఈ మధ్య కాలంలో బండి సంజయ్ గారితో ఎదుర్కోలేక ఫ్యామిలీతో పెట్టుకున్నారనేసి కూడా కొంతమంది ఆరోపణలు చేస్తున్నారు. మన బండి సంజయ్ గారు ఫ్యామిలీ మీద పెట్టాల్సిన ఫోకస్ ప్రజల మీద పెట్టిన మీరే నా ఫ్యామిలీ అనుకున్నా అనేసి కూడా మొన్న ఎమోషనల్ అయ్యారు. దీనిపైన మీరేమంటారు? ఇప్పుడు వాస్తవము ఏ పార్టీ రాజకీయ నాయకుడైనా కొంత రాజకీయ నాయకుల యొక్క కుటుంబం మీద తక్కువ దృష్టి పెట్టవలసి వస్తుంది. ప్రతినిత్యం ఉదయం నుంచి రాత్రి వరకు ప్రజా సమస్యలతోటి, ప్రజల యొక్క పార్టీ కార్యక్రమాలతోటి, ప్రజా ఉద్యమాలతోటి మమేకమై పనిచేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి నాయకుడు ఎట్లయితే తన కుటుంబానికి తక్కువ సమయం ఇస్తాడో అట్లనే బండి సంజయ్ గారు కూడా తన కుటుంబానికి తక్కువ సమయం ఇచ్చిండు. అయితే ఇప్పుడు జరిగినటువంటి సంఘటనకు ఇవాళ కొన్ని పార్టీలు కేవలం వ్యక్తిగతంగా ఇప్పుడు జరిగిన సంఘటనకు జరిగినటువంటి అంశానికి దానికి ప్రభుత్వం ఉంది, పోలీసు వ్యవస్థ ఉంది, న్యాయ వ్యవస్థ ఉంది. అక్కడ ఎవరికైతే అన్యాయం జరిగిందో వాళ్లకు న్యాయం చేయనీకే న్యాయ వ్యవస్థ ఉంది, అన్యాయం చేయలేదు అన్నోళ్ళకు కూడా న్యాయ వ్యవస్థ ఉంది. కాబట్టి ఇవాళ తను ఎమోషన్ కావడం ఏంటంటే నా కుటుంబాన్ని కొద్దిగా తక్కువ పట్టించుకున్నా కాబట్టి నా కుటుంబం మీద ఈ రకమైనటువంటి నిందలు అపవాదులు జరుగుతున్నాయి అనేటువంటిది ఎమోషనల్ అయిండు. దాంట్లో ఏ తండ్రి అయినా తన కొడుకు మీద ఆరోపణలు వచ్చినప్పుడు తన కొడుకు మీద కొన్ని విషయాలు ఇలాంటి కేసులు అయినప్పుడు ఎమోషన్గా ప్రతి తండ్రి అవుతాడు. దాంట్లో ఆయన కూడా మానవుడే కాబట్టి మానవ యొక్క సహజం ఏంటంటే కొడుకు మీద ఈ రకమైనటువంటి అపనింద కావచ్చు, లేకపోతే కేసు కావచ్చు, ఇట్లా ఇవన్నీ ఇప్పుడు కేసు అయినంత మాత్రాన నేరస్తుడు కాదు. ఇప్పుడు కేసు దరఖాస్తు ఇచ్చిండ్రు, కేసు బుక్ అయింది, ఇవాళ జ్యుడిషియల్గా న్యాయపరంగా ఆయన కూడా స్పష్టంగా చెప్పిండు, నాకు న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది, ఒకవేళ తప్పు చేస్తే చట్టం ఏ శిక్ష వేసినా మేము సిద్ధమే అన్నాడు. కాబట్టి ఇప్పుడు దాని మీద కొన్ని పార్టీలు కొడుకు చేసిన తప్పు ఏదైతే ఉందో ఆ కేసు జరిగిందో తండ్రిని పదే పదే అవమానపరిచే విధంగా మాట్లాడి ఆయనని ఇబ్బంది పెట్టి ఇవాళ మనం చూస్తున్నాం తన పదవిని రాజీనామా చేయాలనో ఇంకేదో. ఇప్పుడు ఒక కుటుంబంలో తప్పు జరిగింది, గతం ప్రభుత్వంలో కూడా కేసీఆర్ కుటుంబంలోనే కేసీఆర్ బిడ్డ మీద ఆరోపణలు వచ్చినాయి, కేసు అయింది, జైలుకు పోయిండ్రు. మరి తన బిడ్డ జరిగినప్పుడు కేసీఆర్ ఏం రాజీనామా చేయలే కదా, లేకపోతే నా చెల్లెలు ఓ కేసులో అరెస్ట్ అయింది, నేను రాజీనామా చేస్తున్నానేమి ప్రూవ్ చేసుకోలే కదా కేటీఆర్. మరి ఇప్పుడు అప్పుడు లేని రాజీనామా ఇప్పుడు ఎందుకంత? ఒకవేళ మీరు తప్పు చేసినటువంటి వ్యక్తిని ఇవాళ మీరు పార్టీకి వెళ్ళి సస్పెండ్ చేసింటారు, మీ పార్టీ మీరు చర్యలు తీసుకురు. ఎవరైనా అది తప్పు జరిగిందని తప్పు ఒకవేళ నిజంగా తప్పు జరిగితే తప్పు చేసిన ఆయనకు శిక్ష ఉండాలి, కానీ ఆ కుటుంబానికి మొత్తం శిక్ష ఇస్తామంటే అది సవ్యం కాదు. ఆ రకంగా పార్టీ, కేంద్ర పార్టీ, రాష్ట్ర పార్టీ ఏం చేయాలి, ఏం తీసుకోవాలి నిర్ణయాలు అనేది తీసుకుంటుంది. ఇది మా పరిధిలో అయ్యేది కాదు. ఇలా బీఆర్ఎస్ లేదు రాజీనామా చేయమంటే రాజీనామా చేసేటువంటి పరిస్థితులు కూడా ఉండవు. కక్షపూర్వకంగానే చేస్తున్నారంటారా బీఆర్ఎస్ వాళ్ళు? 100% ప్రజలు కూడా చూస్తున్నారు కదా. ఇప్పుడు ఈ రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి. ఈ రాష్ట్రంలో ఈ రకంగా అనేక మంది ఆడపడుచులు, మైనార్టీ తీరన్నటువంటి వ్యక్తులు. ఇప్పుడు మీరు చూసింటారు, ఒక కోరియోగ్రఫీ, ఒక డ్యాన్స్ మాస్టర్, ఒక ఆమె కింద పనిచేసే ఆమె మీద ఆమె కేసు పెట్టింది. తను జైలుకు పోవాలంటే మొదలు పోలేదు, తర్వాత ఫోర్స్ వచ్చిన తర్వాత అరెస్ట్ చేసిరు, జైలుకు పోయిండు. అప్పుడు ఎందుకు వీళ్ళు ఎక్కువ ఇంత స్ట్రెస్ తీసుకొని మాట్లాడలేదు? అప్పుడు ఎందుకు ఇంత రాజకీయం చేయలేదు? ఇట్లా చాలామందికి అన్యాయం జరిగింది వాళ్ళ ప్రభుత్వంలో కూడా. వాళ్ళు ఎందుకు దాన్ని దాచిపెట్టిర్రు, కప్పిపుచ్చిర్రు? అంటే నేను అప్పుడు కప్పిపుచ్చిర్రు కాబట్టి ఇప్పుడు కూడా కప్పిపుచ్చాలని నేను అంటలేను. అంటే ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. ఈ ఒక్క కేసు మీద ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. అది బండి సంజయ్ గారి వ్యక్తిగతంగా రాజకీయంగా ఆయనని అణగదొక్కాలనో, లేకపోతే ఆయనని ఇన్సల్ట్ చేయాలనో, ఆయనని ప్రజల ముందు దోషిగా పెట్టాలనో వాళ్ళు చాలా వ్యక్తిగతంగా వాళ్ళు తీసుకురు.
కొంత రాజకీయంగా నేను మీ ద్వారా చెప్పేది ఏంటంటే రాజకీయాలలో రాజకీయ నాయకుల యొక్క భాష మారాలి, రాజకీయ నాయకుల యొక్క ప్రవర్తన మారాలి, రాజకీయ నాయకుల యొక్క కుటుంబాలలో ఉన్నటువంటి కొడుకులు కానీ బిడ్డలు కానీ ఇవాళ మనం చాలా సున్నితంగా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం వచ్చింది. ఎందుకంటే చట్టాలు తయారు చేసేదే ఎమ్మెల్యేలు ఎంపీలు. ఇవాళ ఆ చట్టాలని గౌరవించాల్సినటువంటి మనము ఎలా దానిని అవాయిడ్ చేయకూడదు. కాబట్టి మనం చట్టాలకు లోబడే మనం ముందుకు నడవాలి. కాబట్టి మనందరం కూడా గుర్తించి ముందుకు నడవాలి, ఆ దిశలో మనం పనిచేయాలి. ఉమ్మడి పాలమూరు బిడ్డ జెడ్పీటీసీ నుంచి సీఎం అయ్యారు రేవంత్ రెడ్డి గారు. ఎలా అనిపిస్తుంది? రేవంత్ రెడ్డి గారికి మీకున్న సంబంధం ఏంటి? ఎందుకంటే ఏబీవీపీలో మీరు కలిసి పోరాడారు, ఏం చెప్తారు? ఆయన ఏబీవీపీలో పనిచేసిండు, బీజేపీలో కూడా పనిచేసిండు. కొన్ని కారణాల వల్ల టీఆర్ఎస్లో పోయిండు. టీఆర్ఎస్ తర్వాత ఇండిపెండెంట్గా అయ్యిండు. ఇండిపెండెంట్ అప్పుడు మేము మాతో కలిసి రాజకీయాలలో పనిచేసింది కాబట్టి జెడ్పీటీసీ నిలబడ్డప్పుడు మేము కూడా సహకరించినాం. ఆయన జెడ్పీటీసీ విజయంలో భారతీయ జనతా పార్టీగా ఆయన విజయంలో మేము పాల్పంచుకున్నాం. తర్వాత ఆయన మళ్ళీ ఒక 6 నెలలనే ఎమ్మెల్సీ అక్కడ ఖాళీ అయింది. ఆ ఎమ్మెల్సీలో కూడా ఆనాడు నేను భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షునిగా ఉన్నాం. పార్టీ ఆయన ఇండిపెండెంట్గా నిలబడ్డప్పుడు బీజేపీ 120 సర్పంచులు ఎంపీటీసీలు మేము మా శక్తి ఉన్నది. మేము ఇండిపెండెంట్ వ్యక్తిగా ఆనాడు ఇండిపెండెంట్గానే ఎమ్మెల్సీగా నిలబడ్డాడు. అప్పుడు పార్టీ అందరం కూడా ఆలోచన చేసి వారికి ఎమ్మెల్సీగా కూడా మేము సహకరించినాం. ఆ తర్వాత వారు టీడీపీలో వెళ్ళడం జరిగింది, అలయన్స్లో కలిసి ఉన్నాం. ఆ తర్వాత ఆయన టీడీపీ తోటి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిండు. ఆ తర్వాత మళ్ళీ కాంగ్రెస్లకు వెళ్ళిండు, ఆయన ఎంపీగా గెలిచిండు. ఆ తర్వాత ఆయన పట్టుదలతోటి పార్టీలో అధ్యక్షుని స్థానం తీసుకొని పార్టీని ముందుకు నడిపిండి. ఇలా రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిండు. ఒక తెలంగాణలో పాలమూరు బిడ్డగా, మా కల్వకుర్తి బిడ్డగా, మాతో కలిసి పనిచేసినటువంటి వ్యక్తిగా ఒక పట్టుదలతోటి ముఖ్యమంత్రి అయిండు. పాలమూరు జిల్లాలో 2 ముఖ్యమంత్రులు, బూరుగుల రామకృష్ణారావు గారు ముఖ్యమంత్రి అయిండు. మేము చాలా రోజులు అనుకున్నాం ఇక మా పాలమూరుకు అవకాశాలు రావేమో అనుకున్నాం. కానీ ఆయన పట్టుదల, ఆయన యొక్క లక్ష్యం కొరకు ఆయన నిరంతరం పనిచేసిండు. ఆయన ముఖ్యమంత్రి అయిండు. ఇవాళ మేము కూడా తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారం రావాలనే లక్ష్యంతో ఆయన ఎట్లయితే కసితోటి పనిచేసిండో ఇలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను కూడా కసితోటి పనిచేస్తే ఖచ్చితంగా బీజేపీ ముఖ్యమంత్రి తెలంగాణలో అవుతాం. ప్రజలు కోరుకుంటుర్రు, యువకులు కోరుకుంటుర్రు, మేధావులు కోరుకుంటుర్రు, విద్యావంతులు కోరుకుంటుర్రు, కార్మికులు కోరుకుంటుర్రు, కర్షకులు కోరుకుంటుర్రు. మేము ఒక లక్ష్యాన్ని గుండెలలో పెట్టుకొని